మనం ఎప్పటికీ అన్నటికీ పేదోళ్ళం కాదు. నీవు ఆరాధించే దేవుడు ఆగర్భ శ్రీమంతుడు. ఏ రోజుకైనా నువ్వు గెలుస్తావు. నీ గెలుపును తన గెలుపుగా ఎంచుతాడు. ఏ రోజుకైనా నీ తల పైకెత్తుతావు. నీ తల పైకెత్తేవాడు నీ దేవుడే. ఏ రోజుకైనా నువ్వు విజయ పథాన్ని ఎగరవేస్తావు. నువ్వు ఎగరవేయటం కాదు, దేవుడే నీ పక్షాన నిలవబడి విజయోత్సవంతో ఊరేగించే దేవునిగా దేవుడు తన కార్యాలు జరిగించునుగాక. నేను ఎప్పుడూ చెప్తా, ఓటమి తప్పని రోజు కూడా గెలుపు నీదే. కానీ ఆ క్షణం వరకు అనిపిస్తుంది, ఓడిపోయినరా, అయిపోయిందిరా నా పని, అయిపోయిందిరా నా పని. నువ్వు ఎప్పటికీ ఓడిపో. ఎందుకో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు ఓటమి ఎరుగని మకుటము లేని మహారాజు. ఆయన ఓడిపోయేవాడైతే ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా ఓడిపోతారు. అంటారు కదా, యథా రాజా. మన రాజు ఓడిపోయే రాజు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి. సృష్టి ప్రారంభమైన ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు ఎన్నడూ ఆయన ఓడిపోలేదు. ఎన్నడూ కాదు, ఎప్పటికీ ఆయన ఓడిపోడు. ఆయనకు పెట్టబడిన పేరే జయశాలి. ఎవరు నువ్వు నమ్ముకున్నావు? దూడలనా? నువ్వు దూడలు నమ్ముకున్నవాడివా? ఎవరు నువ్వు నమ్ముకున్నవాడివి? జీవము కలిగిన దేవుని నమ్ముకున్నవాడివి. జయశాలిగా పిలువబడుతున్న దేవుని నమ్ముకున్నవాడివి. మన రాజు గెలిచేవాడు. మనం ఎప్పటికీ గెలుస్తూనే ఉంటాం.